మీద అంటే కీర్తి రిచ్మండ్ విల్లాస్ లో పేరుకు తగ్గట్టు చాలా మంది రిచ్ పీపుల్ ఉన్నారనుకోవడం అది చాలా తప్పుడు అభిప్రాయం. నాలాంటి వాళ్లే ప్రభుత్వ ఉద్యోగస్తులు, సాఫ్ట్వేర్ నుంచి వచ్చిన వాళ్ళు కనీసం 75-80% మంది అందులో నివాసం ఉంటున్నారు. చాలా కష్టపడి వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులు కానీ వాళ్ళకు ఉన్నటువంటి అనేకమైన అంటే ఎప్పటి నుంచో వస్తున్నటువంటి నేనైతే ఒక ఫ్లాటు 75 లక్షల లోన్ తీసుకొని కొనుక్కున్నాను. నాలాంటి వాళ్ళు నాతో పాటు ఇంకా 4 వచ్చారు, ఇంకా వెనకాల కూడా ఒకళ్ళిద్దరు ఉన్నారు. మాకు ఆశ్చర్యం ఏంటంటే అన్ని పర్మిషన్స్ ఉన్నాయి, అన్ని 30 మీటర్ల బఫర్ జోన్ కూడా రెస్పెక్ట్ఫుల్గా పర్మిషన్స్ వర్ శాంక్షన్ దెన్. ఓసీస్ ఉన్నాయి, అయినా సరే వాళ్ళు వచ్చి గీతలు గీసిపోయారు. 50 మీటర్లు బఫర్ అంటున్నారు. అంటే యాక్చువల్లీ ఐ డోంట్ వాంట్ టు స్పీక్ మచ్ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ముఖ్యమంత్రి గారిని అడిగేది ఒక్కటే, మాకు పర్మిషన్లు ఇచ్చారు, మేము పర్మిషన్లు తీసుకొని మేము బిల్డర్కి ఇచ్చారు, మేము కొనుక్కున్నాము, ఎటువంటి వైలేషన్స్ లేవు. అలాంటి వైలేషన్స్ లేనటువంటి కమ్యూనిటీస్ దగ్గరికి వచ్చి పేదవాళ్ళు వీఆర్ విత్ యూ ఆల్ ఇన్ఫ్యాక్ట్ దెర్ ఆర్ కాలనీస్. నాకు చాలా హృదయం ద్రవించిపోతా ఉంది వీళ్ళందరి స్టోరీస్ వింటూ ఉంటే. మేము కొంచెం ఎక్కువ డబ్బులు పెట్టి అవి అమ్ముకొని వచ్చి కొనుక్కున్నాం, కానీ ఇట్ ఈస్ నాట్ దట్ వీఆర్ ఆల్ మిడిల్ క్లాస్ పీపుల్ ఓన్లీ. ఇంతమందిని వెదతోటి లండన్లోను, ప్యారిస్లోను మనం చూస్తూ ఉన్నాం. బఫర్ జోన్లు లేవు, ఏం లేవు, బ్యూటిఫుల్గా చేశారు వాళ్ళ ఎంబాంక్మెంట్స్ అన్నీ కూడా. ఎంత బ్యూటిఫుల్గా దే వెంట్ డౌన్ యాక్చువల్లీ, కిందకి వెళ్ళి తవ్వి దాన్ని బ్యూటిఫుల్గా చేసి, మీరు లండన్ సిటీలో చూస్తే థేమ్స్ రివర్ చూస్తే మీకు ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుంది అంటే అటువంటి ప్రాజెక్ట్స్ ఎన్నో ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. ఇదేంటంటే ఇక్కడ పేదవాళ్ళ ఇళ్ళన్ని మేము దోచేసుకుంటాం. ముఖ్యమంత్రి గారికి ఇదే వార్నింగ్ అనమాట మా సైడ్ నుంచి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మా ప్రాపర్టీస్ తీసుకోవడానికి అక్కడ మేము అందరం నిలబెడతాము, మీతో పాటు మేము అందరం ఉంటాం మేడం. రిచ్మండ్ విల్లాస్లో ఎవరు పెద్ద గొప్ప వాళ్ళు, కొంతమంది రిచ్ వాళ్ళు ఉంటే ఉండొచ్చు, బట్ వీఆర్ నాట్ అగెన్స్ట్ దెమ్. 100% దీస్ ది ప్రాపర్టీస్ కెనాట్ బి టేకెన్ అండ్ వీఆర్ విత్ యూ మేడం. ఇన్ ఎనీ ఫర్దర్ నెక్స్ట్ మీటింగ్స్ ఏమన్నా ఉంటే కూడా మమ్మల్ని పిలవాల్సిందిగా. నా పేరు శరత్ బాబు, యూ కెన్ హ్యావ్ మై నెంబర్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. మధు పార్క్ నుంచి రండి సార్. మీ పేరు సార్? హలో, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. స్పెషల్గా మన మీడియా మిత్రులకి మా వేదన, మా బాధ గవర్నమెంట్కి తెలియపరచాలి మీరందరూ. మధు పార్క్ విషయానికి వస్తే మరీ దారుణంగా ఉంది. మధు పార్క్ విషయం 9వ తారీఖు నాడు టీడీఆర్ల గురించి మాట్లాడారు, 12వ తారీఖు